ఓవర్లాపింగ్ అంటే ఏం లేదు, జస్ట్ లైన్ డ్రా చేసుకుంటాను. ఎల్ అని టైప్ చేసిన లైన్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది, దాంట్లో నో ప్రాబ్లం. ఎలా కావాలంటే అలా ఫాలో అయిపోండి మీరు. చూడండి, ఇప్పుడు దీనిపైన ఇంకొక లైన్ అనేది ఓవర్లాపింగ్ డ్రా చేసిందాను. అది మీకు హైలైట్ అవ్వాలనుకుంటే అన్నింటినీ సెలెక్ట్ చేసుకోండి, ఓవర్లాప్ని క్లిక్ చేయండి. ఎక్కడైతే ఓవర్లాపింగ్ ఉందో అక్కడ బ్లూ కలర్లో ఇండికేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లూ కలర్లో వచ్చింది అంటే అక్కడ ఓవర్లాపింగ్ ఉందనేసి అర్థం. అలాంటివి మీరు చెక్ చేసుకోవాలి. ఈ రెడ్ కలర్ పాయింట్స్ మనకి ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ చేయకపోతే ఓవర్లాపింగ్ అనేది చెక్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ టైం ఉంది హైలైట్ ఓపెనెంట్స్. ఇదే మనకి రెడ్ కలర్ పాయింట్ చూపిస్తాను, చూసినారా? అది చూపించాలా చూపించకూడదా? ఓపెనెంట్స్ ని ఆఫ్ చేసుకునేస్తే ఈ పాయింట్స్ అనేది చూపించదు. హైలైట్ ఓపెనెంట్స్ ని యాక్టివేట్ చేసుకుంటే ఆ పాయింట్స్ అనేది చూపిస్తుంది. ఓపెనెంట్స్ ఉంటే చూపిస్తుంది, లేకపోతే లేదు. నెక్స్ట్ ఏముంది షేడ్ క్లోజ్డ్ లూప్స్. క్లోజ్డ్ ఆబ్జెక్ట్ అనేది నాకు పింక్ కలర్ లో ఇండికేట్ అవుతాను, చూసినారా? ఇప్పుడు ఈ లైన్ ని డిలీట్ చేసినాను అనుకోండి, డిలీట్. చూడండి, అక్కడ లైన్ లేదు కాబట్టి నాకు ఇది మొత్తం అంటే ఇది వచ్చి డైమెన్షన్ యొక్క లైన్. ఈ డైమెన్షన్ యొక్క లైన్ చూడండి, ఓకేనా. ఇప్పుడు నాకు ఇక్కడ లైన్ లేదు, ఓపెనెంట్స్ ఉంది కాబట్టి రెడ్ కలర్ లో ఇండికేట్ అవుతుంది. క్లోజ్డ్ లూప్ అనేది వెళ్ళిపోయింది. నేను కంట్రోల్ Z ఇస్తున్నాను. ఇప్పుడు లైన్ వచ్చింది కాబట్టి పింక్ కలర్ లో ఇండికేట్ అవుతుంది. అది చూపించాలా చూపించకూడదా అనేసి ఇక్కడ నుంచి క్లిక్ చేసి ఆన్ ఆర్ ఆఫ్ చేసుకుంటాం, ఓకేనా. మీకు ఇది కూడా అర్థమైంటుంది. స్కెచర్ లో మాక్సిమం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఇన్స్పెక్ట్ లోపలికి వెళ్ళండి. ఇంటర్సెక్షన్ పాయింట్ అనేది నాకు చూపించాలా, అలాంటి టైంలో జస్ట్ క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు లైన్స్ మధ్యలో ఇంటర్సెక్షన్ ఎక్కడైతే ఉందో అది నాకు చూపించాలా. ఇన్స్పెక్ట్ ఇంటర్సెక్ట్ పాయింట్, ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఇక్కడ చూపిస్తుంది. అది ఎంత డిస్టెన్స్ లో ఉందనేసి ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఒక బ్లూ పాయింట్ లాగా, అదే ఇంటర్సెక్షన్ పాయింట్ అంటారు. క్లోజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏముంది ఇన్స్పెక్ట్ లో టాంజెంట్ పాయింట్. టాంజెంట్ పాయింట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ ఒక డ్రా చేసుకుంటాను. సర్కిల్ ఈ రెండింటిలో టాంజెంట్ పాయింట్ ఏది అన్నప్పుడు ఇన్స్పెక్ట్ లో టాంజెంట్ పాయింట్ సర్కిల్ కి ఈ లైన్ కి టాంజెంట్ పాయింట్ ఎక్కడైతే ఉందో అది ఇండికేట్ అవుతుంది. అది ఎంత డిస్టెన్స్ లో ఉందో దాని గురించి డీటెయిల్స్ అన్ని ఇక్కడ వస్తుంది. ఇన్స్పెక్ట్ లోపలికి వెళ్తున్నాం. ఎంటిటీ అంటే ఒక ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసినారంటే దాని గురించి డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తుంది. ఎంటిటీ చూడండి, ఐడి పాయింట్ నుంచి లైన్ అది ఏమి లైనా ఏమి లెంత్ ఎంత డిగ్రీస్ లో ఉంది స్లోప్ దాని గురించి మొత్తం డీటెయిల్స్ అన్ని వచ్చేదాన్ని ఎంటిటీ అంటారు. ఓకే, మ్యాక్సిమం స్కెచర్ అన్ని కంప్లీట్ చేసినాను. ఏమన్నా డౌట్స్ ఉంటే లేటర్ డిస్కస్ చేసుకుంటాం. దీని గురించి అన్ని మీకు ఐడియా ఉంటుంది. ఇది వచ్చి విజువల్ స్టేజ్ ఆటోకేర్ లో కూడా ఇదే చూసింటాం. జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఫిట్ స్క్రీన్ లో ఫిట్ అవుతుంది. జూమ్ కావాలంటే జూమ్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడ రెక్టాంగిల్ లాగా డ్రా చేయండి, ఆ పాయింట్ జూమ్ అవుతుంది. జూమ్ అవుట్ అదే అట్టే మైనస్ అవుతా వస్తుంది. జూమ్ అవుట్ జూమ్ ఫిట్ చేసినారంటే స్క్రీన్ లో ఫిట్ అవుతుంది. ఆటోకేర్ అయితే Z ఎంటర్ ఏ ఎంటర్ ఇస్తాము, జూమ్ ఎంటర్ ఆల్ ఎంటర్ అనేసి ఇస్తాము. ఆటోకేర్ అయితే ఇక్కడ ఏమైతే రీఫిట్ అనేది ఇచ్చినామంటే జూమ్ ఫిట్ అవుతుంది, ఓకేనా. మ్యాక్సిమం స్కెచర్ అయితే మీకు ఐడియా వచ్చింటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే లేటర్ డిస్కస్ చేసుకుంటాం. మ్యాక్సిమం నేనైతే కవర్ చేసినాను అన్ని కమెంట్స్ అనేది. డౌట్స్ అయితే వచ్చే ఛాన్సెస్ లేదు. లేటర్ డిస్కస్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.